మహారాష్ట్రలో భండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కొంతమంది వర్కర్లు చనిపోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు ప్లాంట్ పైకప్పు కూలిపోయిందని, పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వినిపించిందని చెప్పారు. ఈ ప్రమాదంలో భారీగా పొగ మంటలు ఎగసిపడుతున్నాయి. పేలుడు జరిగిన ప్రదేశంలో దాదాపు 15 మంది వర్కర్లు విధుల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. ऑर्डिनन्स फॅक्टरी जवाहरनगर जिल्हा भंडारा इथे आज सकाळी 10:30च्या सुमारास एक ब्लास्ट झालेला आहे. त्या ब्लास्टमध्ये 13 ते 14 लोक बाधित झाल्याचे दिसून येते. त्याचं सध्या आमचं बचाव कार्य या ठिकाणी सुरू आहे आणि आतापर्यंत 6 व्यक्तींना आम्ही बाहेर काढले. त्यातले 1 व्यक्ती मृत आढळली आणि 5 व्यक्तींना आपण उपचारासाठी हॉस्पिटलकडे पाठवलेलं आहे. बचाव कार्य अजून चालू आहे. आणखी 7 ते 8 लोकमध्ये या डेब्री खाली दाबले असण्याची शक्यता आहे. त्यानंतर आपल्याला देत आहे बचाव कार्य. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ వైద్య సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు, మరో 7 గాయపడినట్లు ఆయన తెలిపారు. 7 तारीख को अभी सवाल खत्म करेंगे। एक थोड़ा सा दुर्भाग्यपूर्ण घटना हुई है। भंडारा में ऑर्डिनेंस फैक्ट्री जो है वहाँ बड़ा स्फोट हुआ है और 8 लोगों का मृत्यु हुआ है और 7 जख्मी हुए हैं। ये प्राथमिक माहिती है। मैं आप सबको अनुरोध करूंगा कि ये बहुत दुर्भाग्यपूर्ण है। हम सब लोग 1 मिनट खड़े होकर उनको श्रद्धांजलि अर्पण करें, बाद में आगे का कार्यक्रम करें।